భారతదేశపు ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 వరకు దివాన్గా పనిచేశాడు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున 5వ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించారు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ప్రముఖ ఆనకట్ట కృష్ణరాజ సాగర్కు ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు. విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోని చిక్కబల్లాపూర్ తాలూకా ముద్దనహల్లి అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. 3 శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగేవారు. ఆయన తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే గాక ఆయుర్వేద వైద్యుడు కూడా. విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. చిక్కబల్లాపూర్లో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నత విద్య పూర్తి చేశాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి BA తర్వాత పూణే సైన్స్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడయ్యాడు. విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలో కృష్ణసాగర్ డ్యాంతో పాటు భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్ శాండల్ సబ్బు కర్మాగారం మొదలైన వాటికి విశ్వేశ్వరయ్య నిర్మాణ బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ డ్రైనేజీ పద్ధతులకు రూపకల్పన చేసిన విశ్వేశ్వరయ్య ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ సభ్యులుగా కూడా వ్యవహరించారు. సుక్కూరు పట్టణానికి సింధు నది నుండి నీటిని సరఫరా ప్రాజెక్టును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానిని విజయవంతంగా పూర్తి చేశారు. 1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించాడు. తర్వాత ఈ కాలేజీకి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పడంలో కూడా ఆయన పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటులో కూడా ఆయన పాత్ర ఉంది. హైదరాబాదులోని పత్తర్ఘట్ నిర్మాణానికి డిజైన్ను అందించాడు. 1911లో ఆయన కంపెనీయన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితుడయ్యాడు. 1915లో మైసూర్ దివాన్గా ఉండగా ఆయన ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ద బార్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955లో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ 50 సంవత్సరాల పాటు మరియు బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్ని ఇచ్చాయి. భారతదేశంలోని 8 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం మరియు ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆయన పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగుళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పూణేలోని నాగ్పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన పేరు మీదుగా పిలువబడుతున్నాయి. పూణేలో ఆయన నిల్వెత్తు విగ్రహాన్ని చూడవచ్చు. ఆయన జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది. ఆయన స్వస్థలమైన విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్ట్ వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది ఆయన నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది. ఇందులో ఆయన సాధించిన పతకాలు, బిరుదులు, ఆయన వాడిన కళ్ళద్దాలు, కప్పులు, వెబ్స్టర్ డిక్షనరీ, ఆయన విజిటింగ్ కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. అంతేకాకుండా ఆయన రూపకల్పన చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు. అక్కడి ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు. ఇంజనీర్గా విశేషంగా దేశానికి సేవ చేసిన విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 12వ తేదీన తన 101 సంవత్సరాల వయసులో కాలం చేశారు.
హాయ్ దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ.